మీద తెలియబడడానికి తనకు విధేయులైన భక్తుల్ని దేవుడు దీవించారు. ప్రస్తుతం తమ స్వార్థం కోసం దీవించమని దేవుని అడగడం ఎంతవరకు సబబంటారు? ఎక్కడ విన్నా దీవించు అనే మాట లేకుండా ప్రార్థన ముగియదు. మనం ఆయన సిలువనెత్తుకొని నడవడమే మన ఆశీర్వాదానికి హేతువు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, దయగల రాజా, కృపగల దేవ, మీకు వందనాలు నాయన. మీ బంగారు పాదాలకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఈ భూమి మీద మీ మార్గము మాకు తెలియబడినట్లును, అన్యజనులలో మీ రక్షణ తెలియబడినట్లును మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించమని, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం.